హలో అండి. ఇప్పుడే మనకు ఒక అప్డేట్ వచ్చింది. కేఎన్ఆర్ యూనివర్సిటీ వెబ్సైట్లో ఎంబీబీఎస్ బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే కన్వీనర్ కోటాకి సంబంధించిన అప్డేట్ ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట. అది ఏంటి అని అంటే నోటిఫికేషన్ ఆఫ్ ద షెడ్యూల్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ క్యాండిడేట్స్ అప్లైడ్ అండర్ క్యాప్ కోటా. ఈ క్యాప్ కోటాలో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనమాట. సో క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్. సో ఆర్మీలో పనిచేసిన వాళ్ళ పిల్లలకి ఈ క్యాప్ కోటా అనేది వర్తిస్తుంది కదా. సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. సో క్యాప్ కోటా ఎవరికైతే ఉందో వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడ డేట్స్ చూసినట్లయితే ముందు వెరిఫికేషన్ సెంటర్ ఎక్కడ అనంటే డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ లేన్ బిట్వీన్ రత్నదీప్ సూపర్ మార్కెట్ అండ్ యమహా షోరూమ్, రాజ్భవన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్. సో ఈ వెన్యూలో మీరు వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి 2 డేట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి చూడండి. సో 13th రోజు మార్నింగ్ 10 o'clockకి ర్యాంక్ నంబర్ ఆల్ ఇండియా ర్యాంకు 1 నుంచి 1,50,000 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్నింగ్ 10 o'clock వెళ్ళి అటెండ్ అవ్వాలి. అదేవిధంగా 1,50,001 నుంచి 2,50,000 వరకు ర్యాంక్ ఉన్న వాళ్ళు 12 గంటలకి అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే. దాని తర్వాత 2,50,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా 14th రోజు మార్నింగ్ 10 o'clockకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక నోట్ కూడా ఇచ్చారు చూడండి. క్యాండిడేట్స్ హూ ఫెయిల్ టు అటెండ్ ద ఫిజికల్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద అబోవ్ షెడ్యూల్ షల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ అడ్మిషన్ అండర్ ద క్యాప్ కోటా. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా ఈ వెరిఫికేషను చేయించుకోకపోతే మీకు క్యాప్ కోటా అనేది వర్తించదు అని చెప్పేసి ఆ నోట్ అనమాట. సో ఇది కాకుండా మనకి ఇంకొక నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో ఇదేంటంటే ఇది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో పర్సన్స్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. వీళ్ళు కూడా ఈ ఫిజికల్ అసెస్మెంట్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ షెడ్యూల్ అసెస్మెంట్ బై ద మెడికల్ బోర్డ్ ఆఫ్ అప్లికెంట్స్ అండర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ పీడబ్ల్యూడీ కేటగిరీ. ఓకే. వీళ్ళకి ఎక్కడ ఉంటుంది వెన్యూ అంటే లెర్నింగ్ సెంటర్ అండ్ మినీ కాన్ఫరెన్స్ హాలు, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిజామ్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్. సో 13వ తారీఖు మీకు 11 o'clockకి 1 lakh నుంచి 7,70,000 ర్యాంక్ ఉన్న వాళ్ళంతా వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా 14th రోజు 9 o'clockకి మార్నింగ్ 9 o'clockకి 7,70,001 నుంచి లాస్ట్ ర్యాంక్స్ వరకు ఉన్నటువంటి ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వెళ్ళి మన వెరిఫికేషన్ అసెస్మెంట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఇక క్యాండిడేట్స్ హ్యావ్ టు రిపోర్ట్ బై 11 AM ఆన్ 13th, 9 AM ఆన్ 14th అనమాట. ముందే మీరు ఆ లోపల వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. యాజ్ పర్ ద షెడ్యూల్ అకంపనీడ్ బై పేరెంట్ ఆర్ గార్డియన్. మీతో పాటు ఒక పేరెంట్ని లేదా గార్డియన్ని తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. రిలవెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వితౌట్ ఫెయిల్. క్యాండిడేట్స్ రిక్వైరింగ్ అసెస్మెంట్ బై ఫర్దర్ ఇవాల్యుయేషన్ ఎగ్జాంపుల్ హెమటాలజీ, న్యూరాలజీ, ఆప్థమాలజీ, ఈఎన్టీ ఎట్సెట్రా మే బీ రిక్వైర్డ్ టు అటెండ్ ఆన్ సబ్సిక్వెంట్ డేస్. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మళ్ళీ మీకు అక్కడ చెప్తారనమాట. ఫర్దర్ ఇవాల్యుయేషన్ కోసం మళ్ళీ ఇంకేమైనా ఆ రోజైనా లేకపోతే నెక్స్ట్ డే రమ్మంటారా ఏంటి అనేది మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటు. సో ఆల్ ది బెస్ట్ అండి. ఎవరైతే క్యాప్కి సంబంధించిన రిజర్వేషన్ ఉన్న వాళ్ళు అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ డేట్స్ ప్రకారంగా వెళ్ళి అసెస్మెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి ఇచ్చుకోండి. ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.